హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్కారీ ఉద్యోగాలు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా వివిధ జిల్లా కోర్టుల్లో వచ్చినటువంటి నోటిఫికేషన్స్కి మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అండ్ సిలబస్ ఏముంటుంది అండ్ దానికి ఏ బుక్స్ ద్వారా ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ముందుగా వచ్చేసరికి ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే మనకు వేరియస్ వేకెన్సీస్ ఉన్నాయి, ఆల్రెడీ చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. స్టెనో టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్స్, ఈ 4 వేరియస్ టైప్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఓవరాల్గా అన్ని జిల్లాల్లో డిఫరెంట్ జిల్లాల్లో వెరీ లెస్ వేకెన్సీస్ తోటి వాళ్ళ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే మీకు స్టెనో టైపిస్ట్కి వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ టైపింగ్ హైయర్ గ్రేడ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సో ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఇది OMR బేస్డ్గా ఉంటుంది. మీకు దీంట్లో 40 మార్క్స్కి వచ్చేసరికి ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దీంట్లో 20 జనరల్ నాలెడ్జ్ అండ్ 20 జనరల్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దీంట్లో ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో నెగిటివ్ మార్కింగ్స్ ఏమి ఉండవు. నెక్స్ట్ 40 మార్క్స్కి వచ్చేసరికి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఓవరాల్ ఇంటర్వ్యూ వచ్చేసరికి 20 మార్క్స్కి ఉంటుంది. సో టోటల్గా ఓవరాల్గా 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 40 మార్క్స్కి 45 మినిట్స్ అనేది టైం డ్యూరేషన్ ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసరికి మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. దీంట్లో మీకు ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ 80 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో 40 జీకే అండ్ 40 జనరల్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇందులో కూడా ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అండ్ నెక్స్ట్ ఓవరాల్ ఇంటర్వ్యూ వచ్చేసరికి 20 మార్క్స్, ఓవరాల్గా 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మీకు ఆఫ్లైన్ ఎగ్జామినేషన్కి 80 క్వశ్చన్స్కి 90 మినిట్స్ టైం డ్యూరేషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ వచ్చేసరికి మీకు బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ టైపింగ్ హైయర్ గ్రేడ్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. దీంట్లో మీకు ఆఫ్లైన్ ఎగ్జామినేషన్లో 40 మార్క్స్కి 20 జీకే ప్లస్ 20 జనరల్ ఇంగ్లీష్ ప్లస్ 40 స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసరికి మీకు 20 మార్క్స్ ఉంటే ఓవరాల్గా 100 మార్క్స్ ఎగ్జామినేషన్. సో మీకు దీంట్లో ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ 40 మార్క్స్కి 40 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్స్కి వచ్చేసరికి మీకు SSC క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. దీంట్లో మీకు 80 మార్క్స్కి ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి 40 జీకే ప్లస్ 40 జనరల్ ఇంగ్లీష్ సంబంధించిన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓవరాల్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి మీకు 20 మార్క్స్కి ఓవరాల్గా 100 మార్క్స్కి మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఆఫ్లైన్ ఎగ్జామినేషన్కి 80 మార్క్స్కి వచ్చేసరికి మీకు 90 మినిట్స్ టైం డ్యూరేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి సంబంధించినటువంటి మెథడ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ప్రొసీజర్ ఇది. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి సిలబస్ వచ్చేసరికి మీకు జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ 2 కేటగిరీలో ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసరికి మీకు దీంట్లో రీడింగ్ కాంప్రహెన్షన్స్, వర్బ్, నౌన్, ఆర్టికల్స్, వాయిసెస్, అడ్వర్బ్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, కంజంక్షన్స్, టెన్సెస్, ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. సో దీన్ని బేస్ చేసుకునే మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్కి వచ్చేసరికి మీకు అబ్రివేషన్స్, సైన్స్ ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్, కరెంట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్ అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటివి, అవార్డ్స్ అండ్ ఆనర్స్, ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ ఎకనామిక్ న్యూస్, బ్యాంకింగ్ రిలేటెడ్ న్యూస్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ క్వశ్చన్స్, బుక్స్ అండ్ ఆథర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ డేట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్స్, స్పోర్ట్స్ టర్మినాలజీ, జియోగ్రఫీ, సోలార్ సిస్టమ్ అండ్ ఇండియన్ స్టేట్స్ అండ్ క్యాపిటల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ కంట్రీస్ అండ్ కరెన్సీస్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి మీకు అడగడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో బుక్స్కి వచ్చేసరికి ఇవన్నీ స్టాండర్డ్ బుక్స్. ఇవి జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసరికి మీకు జనరల్ ఇంగ్లీష్ బుక్ బై లూసెంట్ పబ్లిషర్స్ అండ్ ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ బుక్ బై డాక్టర్ RS అగర్వాల్ అండ్ వికాస్ అగర్వాల్ అండ్ ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ బై SP బక్షి. ఇవి మీకు స్టాండర్డ్ బుక్స్ ఇవి. అండ్ నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్కి వచ్చేసరికి అడ్వాన్స్డ్ ఆబ్జెక్టివ్ జనరల్ నాలెడ్జ్ RS అగర్వాల్ అండ్ జనరల్ నాలెడ్జ్ బై వినయ్ కర్ణ. ఇవి మీకు స్టాండర్డ్ బుక్స్. మీకు తెలుగు మీడియంలో బుక్స్ కావాలనుకుంటే విజేత కాంపిటీషన్స్ అండ్ కిరణ్ పబ్లిషర్స్ నుంచి జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్ బుక్స్ అనేవి ఉన్నాయి. దాంతోపాటుగా అదర్ పబ్లికేషన్స్ ఉన్నాయి. సో మీరు ఏదో ఒక పబ్లికేషన్స్ని చూస్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు.
ఓకే, ఇవి దీనికి సంబంధించినటువంటి సిలబస్. మీకు నెక్స్ట్ వీడియోలో కొన్ని శాంపిల్ క్వశ్చన్స్ తోటి వీడియో చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సర్కారీ ఉద్యోగాలు.